రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఈ సమీప ప్రాంతంలో ఉండే చైతన్య నగర్కి చెందిన చెంచు కుటుంబాల వారు ప్రతి ఏటా దీపావళి పండుగ తర్వాత చెంచుగడ్డలను సేకరిస్తారు. దాదాపు 5 నెలల పాటు చెంచుగడ్డలతో వారు ఉపాధి పొందుతున్నారు. వారు అటవీ ప్రాంతంలో చెంచుగడ్డలను ఎలా సేకరిస్తారో తెలుసుకుందాం. లాలయ్య గారు నమస్కారం అండి. ఈ చెంచుగడ్డలకు సంబంధించి ఎప్పుడు తోముతారు? ప్రతి సంవత్సరము దసరా వెళ్ళినాక నుంచి మా ఉగాది వరకు తవ్వుతామమ్మా. ఉగాది తర్వాత తవ్వం. ఉగాది వరకు లాస్ట్. ఉగాది వెళ్ళిన 15 రోజులు తవ్వుతాం అంతే. ఇంకా తల బంధు. ఎందుకంటే ఇప్పుడు కొత్త గడ్డ దిగుతుంటది. ఈ గడ్డ జర చనిపోయిన మనిషి ఏజ్ తప్పిన మనిషి ఎట్లన్నా ఈ గడ్డ అట్లా అవుతుంది. అప్పటి వరకు తవ్వుతాం. ఉగాది వెళ్ళిన 15 రోజులు అంతవరకే. అంటే వెనకటి నుంచి కూడా ఇప్పుడు మీ ఆదివాసీ ఫ్యామిలీస్ అన్ని కూడా వీటి మీద జీవనాధారం ఉంటది కదా. నాకు తెలిసిన విషయంలో మేము కాబట్టి నేను మా నాయన అంటే తిరగబట్టి లేదు అంటే కూడా 47 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి ఇదే కాయకాం. మీ నాయనలేంట తిరిగి మీరు కూడా నేర్చుకుదు గడ్డ తోమడం. ఉన్నప్పటి నుంచి ఖాళీ 2వ తరగతి చదివినప్పటి నుంచి బంద్ చేసినామంటే స్కూల్ బంద్ చేసినామంటే ఈ గడ్డలు ఎంబడే బతికినాం. కర్ణాటకకి వెళ్ళి సించెల్లి కర్ణాటక మొత్తం అదంతా తవ్వినాం. తవ్విరా తుమ్ముకుంటా చాంగ్లేరు మన్నెకెళ్ళి బీదర్ వరకు పోయేస్తాం. అదంతా వస్తా. ఇక్కడ మా వాళ్ళు పోరు కానీ నేను పోయేస్తావా? ఇప్పుడు మీ చెంచు కుటుంబాలు ఎక్కువ నల్లమల్ల పరిసర ప్రాంతాలనే ఉంటారు కదా. మీరు ఇప్పుడు ఈ చైతన్య నగర్కి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది అందాదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా 55 ఏళ్ళు అవుతుందమ్మా. 55 ఏళ్ళు అవుతుంది. అదే 47 సంవత్సరాలు ఉంది. 55 ఏళ్ళు. మీరు చిన్నపిల్లలు అప్పుడు వచ్చిరేమో. మేము ఇడికి వచ్చినాకనే పుట్టినాం. ఇడికి వచ్చినాకనే పుట్టిరు. మా ఏజ్ 47 ఉంది. ఓకే ఓకే. మా నాయనలు అంతకు ముందు ఇంద్రమ్మలు కాలం అయినప్పుడు ఇండ్లు ఉన్నాయి. అప్పుడు ఇంద్రమ్మ బండి ఫిరి పెట్టింది కదమ్మా. అప్పుడు రానికి అప్పుడు బండి ఫిరి పెడితే మా వాళ్ళు పోయేటోళ్ళు పోయినరు, పోయిన వాళ్ళు పోయినరు, పోయిన వాళ్ళు పోలేరు. అప్పుడు మేము ఉన్నాం చూడు, చిన్న ఉన్నాం. అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు నల్లమల్ల కాంచి ఈడికి వచ్చిరా? ఇక్కడ నుంచి అమ్మా మైబ్నార్ ధర్మపురము మమదాబాదు, సినేపల్లె, షేక్పల్లె, సదర్పల్లె, సాలేడు, జగలపల్లె ఇట్లా ఉన్నోళ్ళు కొందరు ఏమనుకున్నారంటే తీసుకుపోయి మమ్మల్ని ఏం చేస్తారో గవర్నమెంట్ సంపుతారా ఏం చేస్తారో కట్టలకు చిల్లరకు దానికి దీనికి వేస్తారు అన్నట్ల భయపడి కొందరు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. ధైర్యం చేసుకొని పోతే అరణ్యం ఏనాడైనా పోయేటోళ్ళం పోతామన్న వాళ్ళు ధైర్యం చేసుకొని వచ్చిన వాళ్ళకేమో భూములు దొరికినాయి. రానోళ్ళు భయపడిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళకు ఇండ్ల కాడికే ఉంది, భూములు లేవు. అదే ఇప్పుడు అక్కడ ఉండే చెంచు కుటుంబాలని మీ చుట్టాలు బక్కాలి వాళ్ళంతా మా వాళ్ళేనమ్మా, మంది ఎవరు లేరు. ఇప్పుడు మరి వికారాబాద్ అడవిలో ఇప్పుడు దొరుకుతున్నాయా? మంచిగా గడ్డలు గతంలో దొరికినట్టు దొరుకుతున్నాయా? దొరుకుతాయమ్మా, ఎక్కడ ఈసారి వానాకాలం ఎక్కువైంది. ఎక్కడ పోయినా తవ్వుకరావచ్చు గడ్డ, ఎక్కడ పోయినా తవ్వుకరావచ్చు. ఈ గడ్డలు మీకు జీవనోపాధికి ఎట్లా భద్రత కల్పిస్తున్నాయి? దీని మీద ఉపాధి ఎట్లా ఉంది? మాకు దీన్ని అమ్ముకుంటే 200 వస్తాయమ్మా కేజీ. మేము ఎందుకంటే తెలిసిన వాళ్ళకు 150. ఇక లేవప్ప ఇంకా రేపు లేదు ఎల్లుండి 2 రోజులకు వారం కరా అంటే కూడా, ఎందుకంటే నమ్మకమైన మనిషి ఉంటే అరే ఎక్కడ పోతాయి పైసలు మంచి మీద ఉంటాయి. మళ్ళీ మేము పోయినా కానీ టైంకి అమ్మ నా తన 10 లేవంటే కూడా మీరు 10 రూపాయలు మాకు ఇస్తారనే నమ్మకానికి మేము ఇచ్చేస్తాం. లాలయ్య గారు, ఈ చెంచుగడ్డల్ని దేనికి ఉపయోగిస్తారు? ఎక్కువ ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకుపోతుంటారు ఇవి? అమ్మ వీడికెళ్ళి మిరానము, కొల్లూరు ఇక్కడ వరకు చించెల్లి, ఐనెల్లి వరకు తింటారా? ఐనెల్లి, తుమ్ముకుంటా, చాంగ్లేరు మన్నె వెళ్ళి వరకు తింటారు. జైరాబాద్ కూడా తింటారు. ఇక్కడ మళ్ళా ఇక్కడ శంకరపల్లి, సంగారెడ్డి, శంకరపల్లి, మైతాబ్ ఖాన్ కూడా, వికారాబాద్ ఇవన్నీ తింటారు. మళ్ళా పరిగి రూట్లే మళ్ళీ మైబ్నార్ కూడా తింటారు. ఇక మైబ్నార్ గడికి మా వాళ్ళు లాస్ట్ పోయాడు అక్కడ బయటికి. అంటే అక్కడ పోరేమో, ఎందుకంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది ఏం గడ్డ అంటారు కానీ దీని అంత బిగైన గడ్డ ఏది లేదమ్మా. అంటే ఇది దేనికి మంచిది గడ్డ తింటే? పేకినమ్మా, పేకి తాకత్ వల్ల ఎట్లాంటి రోగంని రానియదు అన్నట్ల. ఇప్పుడు మేము ఇంతవరకు పుట్టి ఇంత పెద్ద అయినాం కదా, 47 సంవత్సరాలు అవుతుంది. మాకు సూదులు అంటే భయం అవుతుంది. ఇంత దెబ్బ కలిగింది అని సూది ఇప్పించుకోవాలంటే భయం అవుతుంది. గోళీలు అంటే టాబ్లెట్లు అంటే ఎన్ని బేకైతే మింగుతుంది అని మింగాం గోళీలకు. అట్లా అని పోము సూదులకు అంటే భయం అవుతుంది. ఈ గడ్డలు అంటే పేయికి మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారు కదా మా పశువులకు, ఆ పిల్లలకు పొద్దుగాలు లేచి 1/2 కిలో గడ్డ, 1 గిలాస్ పాలు పడనట్ల చక్కెరేసి కలిపి తినేస్తే
ప్లాడు అదరాడు చెక్కు చెదరకుండా ఉంటాడు స్టాండర్డ్ రాడ్స్ లేక మన ఇనుప రాడ్ లేక ఉంటాడు అట్లా. ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళు మంచిగా తినొచ్చు ఇది. చాలా మంచిదమ్మా అది. ఈ గడ్డకు మించింది ఇక వేరేది అంటే ఈ భూమి మీద పుట్టుకమంటే ఏది లేదమ్మా. తెల్లజొన్న రొట్టె తైదెలు ఈ గడ్డ అని సేమ్ టూ చూడమ్మా. తెల్లజొన్న రొట్టె ఇది అంత బిగ్ అయిందంటే పత్యంకి ఏం చెప్తారమ్మా డాక్టర్లు, దానికి ఇది పనిచేస్తుంది. ఈ గడ్డ పత్యకారి అయితే పత్యంకి వస్తుంది చెప్తున్నా కదమ్మా. పత్యంకి అంటే ఇది ఎట్లా తింటారు? పచ్చిది తింటారా లేకపోతే ఉడకబెట్టుకొని తినాలా? పచ్చిది తినొచ్చు ఉడకబెట్టుకొని తినొచ్చు, ఎట్లా తినాలి? ఉడకబెట్టాలమ్మా. పచ్చిది అయితే ఇయ్యం కూడా సామాన్యంగా ఎంత పెద్దోళ్ళు ఉండా ఇయ్యం. పచ్చిగడ్డ ఇయ్యరు ఎవరికి, వాళ్ళు ఎంత బతిమలాడ్డా ఇయ్యం. కావాలంటే ఉడకబెడతాం, పొద్దుగల తెచ్చిస్తామంటే పొలం చేయాలి ఉంటామంటే ఆ టైం వరకు 9 గంటలకు చెప్పినామంటే 9 గంటలకు అలా ఉంటాం. మంచిగా చూస్తాము, ఒక 20 నిమిషాలు ఇలా చూస్తాం, దేవులాడతాం. రాలేడనుకో వెళ్ళిపోతాం, చెప్తాం ఏమన్నా పెట్టమంటే అక్కడ పెడతాం. కుక్కలు తింటాయి, లాభం ఏంది? పొద్దుగాలని వచ్చి అన్నం ఇప్పుడు కుక్కకేస్తే ఎద్దు తింటుంది దాన్ని. ఇప్పుడు నేను ముందర అడిగి పెడతా, ఎద్దు తినకపోతే అడుగు, దాన్ని తింటుంది. ఏవేవి తింటాయి ఇవి జనరల్గా ఉడకబెట్టి పెడతా? ఇప్పుడు దీన్ని తినాలంటే మళ్ళీ అడవి పంది తింటుంది. అడవి పంది అంటే ఎందుకంటే దీనికి పసి గడ్డ ఇది పలాన్ జాలు ఉన్నదంటే ఇప్పుడు గడ్డలేని జాలు ముట్టనే ముట్టది. మళ్ళీ నువ్వు ఎంత 10-20 తీగలు ఉన్నది ముట్టదు. అది కరెక్ట్ గడ్డ ఉన్న ప్లేస్లో ఒక్క తీగ ఉన్నా దాన్ని లేపి మొత్తం తినిపోతుంది. అడవి పంది తింటుంది. ఇంత లోతు దొంగతుందా? తోతుంది. ఇప్పుడు పశువులకి ఇది కడిగి పెడితే పచ్చిది తింటదా? తింటదమ్మా. పశువులు తింటాయి, బర్రెలు అవన్నీ తింటాయి, తింటాయి, మేకలు అన్ని తింటాయి. మరి మనం మనుషులం ఎందుకు తినొద్దు ఇది పచ్చిగడ్డ? తింటారామా, మనుషులదే కదా, మనుషులు తినేది మనుషులు తినరామా. అంటే మీరు అన్నారు ఉడకబెట్టే తినాలి, పచ్చిది తినొద్దు, ఎవరికి ఇవ్వం కూడా మేము పచ్చిది అన్నారు కదా. తీయం కదమ్మా. ఇప్పుడు అంటే పచ్చిది తింటే ఏమైనా పాయిజన్ అవుతుందా ఏందన్నట్టు? నాలుకే తిండి పెడుతుంది. ఏమన్నా ప్రాబ్లం అయితే మమ్మల్ని అడుగుతారు మీరు. అదే ఉడకబెట్టిన గడ్డ అయితే తినండి అమ్మ, మాకు ఖుషి ఉంటే ఇస్తాం కదా, తినండి, కిలోగడ్డ తినండి, బాధ లేదు. ఉడకబెట్టింది కానీ పచ్చిది తినొద్దు మనుషులు. మంచిది కాదు కదమ్మా, ఎందుకంటే 4 కిలో వస్తాయి, తిండి పెడుతుంది. ఎంతసేరికి పరిచయం ఎవరు మీరేమంటారు రేపు వచ్చి ఏమప్ప పచ్చిగడ్డ ఇస్తారు అంటే అడిగిన వాళ్ళు మీరే అవుతారు. కానీ మళ్ళీ ఎంతసేరికి మాట మామూలు అంటారు ఏంటంటే మాకు పచ్చిగడ్డ ఇస్తే మా 4 కిలో వస్తే నీవు చెప్పనని చెప్పకూడదు అప్ప, నీకు తెలివి లేకుండా అంటాను మీ హాస్టల్. అప్పుడు మేము బాధపడలేదు. అట్లా అయితే పచ్చిగడ్డ తింటే 4 కిలో వాస్తాయి. మనుషులు పచ్చిగడ్డ తినొద్దు, జంతువులు అడవి పందులు తింటాయి కానీ మనుషులు మాత్రం పచ్చివి తినొద్దు. మనం కూడా తినొచ్చు. ఇప్పుడు తింటావు, ఇప్పుడు నోటికి తీయగానే అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి వెళ్ళినాక తింటే 4కే తిండి పెడుతుంది. ఇప్పుడు ఈ లేతది తినొచ్చు, కొద్దిగా తినొచ్చు. ఓహో, ఇప్పుడు ఈ లేత గడ్డ పచ్చిది మనం తినొచ్చు కానీ సంక్రాంతి తర్వాత ఈ పచ్చిగడ్డ ముట్టొద్దు. ముట్టరు, తిండి పెడుతుంది. అంటే 4 వాస్తుంది, దురద కూడా పెడుతుంది. దురదనేమ్మా, 4కే తిండి పెట్టి వాస్తుంది అట్లా. ఇంకా దేనికి వాడతారు ఈ గడ్డని? ఇప్పుడు పిల్లలకు బలం అన్నారు కదా, ఇంకా దేనికి ఉపయోగపడుతుంది మంచి శరీరానికి? ఇప్పుడు పత్యంకేనమ్మా మెయిన్. పత్యంకి ఎట్లా చెప్తా, ఇప్పుడు డాక్టర్ తనకొతే జొన్న రొట్టె కానీ ఇప్పుడు దెబ్బ అలిగితే రక్తం కానీ కాలు చేతులు ఎరిగితే ఏమంటారు, పత్యం చేయలేదు చూడప్ప నువ్వు అంటున్నాని సూదులు ఇస్తాడు, గోళీలు ఇస్తాడు. ఆయన ఏం చెప్తాడు, జొన్న రొట్టెనన్నా, తైద రొట్టెనన్నా, అన్నం అన్న, కారం పొడి అన్న ఇవి చెప్తాడు. పత్యాలకు వచ్చేటివి తెల్లజొన్న రొట్టె, తైద, అన్నం అయితే సామాన్యంగా చెప్పాడు. రొట్టె తిని బాబా అంటాడు, వేరేదేమన్నా చెప్తాడు. ఇది కూడా అంతే. అంతేనా? మీరు ఇది ఎట్లా గుర్తుపడతారు మరి? అమ్మ ఇది 9 నెలలు వెంబడే చిన్న ఉన్నప్పటి నుంచి తిరిగి చూపెట్టిండ్రు. మేము కొన్నాం బట్ట మా అడవిలో పుట్టి అడవిలో. అంటే ఇది మొత్తం అంటే ఈ తీగ ఉంటుంది అన్నట్ట? అదే తీగనమ్మా. ఇప్పుడు ఇది దీని ఆకేనా? దీని ఆకే. 5 ఆకులు ఉంది దీనికి. దానికి పూత కూడా పెడతాము ముందర పోతే కనబడితే అర్థమైతే. అంటే పూత పూస్తుంది? పూత వస్తుంది. తింటారమ్మా పూతను కూడానా? తింటారు. పూతను సేమ్ కూరలు వేసి కోడిగుడ్లు వేసి కూర చేసుకొని తింటారు. పూతను కూడా తింటారు. ఇప్పుడు ఈ తీగను గుర్తుపట్టి కింద దొమ్మితే గడ్డ వస్తుంది. తోమిన కాడ ఎంత లోతుకు దొమ్మాలి అమ్మ? 7 ఫీట్లు 6 ఫీట్లన్నర ఇట్లా దవ్వాలి అమ్మ. 7 ఫీట్లు ఇనుమాము 8 ఫీట్ల వరకు కూడా దవ్వుతాము. ఇక మురిగించాలైతే 3 ఫీట్లు 4 ఫీట్ల వరకు తీసుకుంటాం. కిందికి తల్లిగడ్డ మురిగినాక కిందికి తవ్వి లాభం లేదు కదమ్మా, వేస్ట్. ఇప్పుడు లాలయ్య గారు ఇప్పుడు ఇది తీగ ఉంది, ఈ తీగను చూసి దొరకబట్టి మనం ఇక్కడ తోమినాము. తోమినప్పుడు అందాది ఎంత గడ్డ వెళ్తుంది? కిలోన్నర 2 కిలోలు 3 కిలోల వరకు వెళ్తుంది. 3 కిలోల వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ మూసినాం కదా, ఈ గుంత దోమి గడ్డ తీసుకొని మూసినాం. మళ్ళీ ఇప్పుడు గడ్డ ఇంత ఊరి తీసుకోవాలంటే ఎప్పుడు వరకు తీసుకోవచ్చు? సంవత్సరం కల్లా మన రెట్టలేక అవుతుందమ్మా. ఎట్లయినా కిలోన్నర మళ్ళీ సంవత్సరం అంటే ఒకసారి తోముకొని గుంత మూసి పడేయాలి. ఎందుకంటే దీన్ని తెరిచేసినాం అనుకో, ఇప్పుడు 1,00,000 ఎడ్లు ఎవరన్నా ఇప్పుడు నేస్తుందన్నా 1,00,000 ఎడ్లు కొని జీతాన్ని పెట్టుకుంటావు. ఆడు ఎడ్లను కొట్టుకొని వస్తాడు. అవి కలవాడి కానీ ఇట్లా ఏదైనా వచ్చి కానీ ఇట్లా దడుగున కాలు ఇరిగి అనుకో, అప్పుడు 1,00,000 అది నీవు పోయినాక నీ విషయం పక్కపంటే నువ్వు దవనిస్తావా? నువ్వేమంటావు,
నా లక్షలు ఎద్దుపడ్డది అని చెప్పి తవ్వినోడు వేరేవాడు గుంత తవ్వి ఇడిచి పెడతాడు. తవ్వని మంచిగా మూసేటోళ్ళం పోయినా కానీ తవ్వేసినోడు దాంట్లోకి అవుతాడు, తవ్వరా దాంట్లోకి. ఇప్పుడు మనము గుంత దొవ్వి గడ్డ తీసుకొని గుంత మూసినాం కదా, ఇప్పుడు మళ్ళీ దానికి ఆధారం ఎట్లా? ఇప్పుడు ఇది ఆటోమేటిక్ బతికేస్తుందమ్మా. ఇది కింద తేమ ఉంది కదా, ఈ సల్వకు ఆటోమేటిక్ బతుకుతుంది. అంటే కొంచెం కొమ్ము అక్కడ లోపల ఉండిపోయింది మనకి, ఇడిచిపెట్టినాయి కదా, ఇంత ఇచ్చిపెట్టాలి. ఇక బతికేస్తుంది, ఇక సావదు దానికి, ఇక జీవనమే లేదు, ఇక సావదు, దీనికి మరణం లేదైతే లేదు, ఇక మళ్ళీ బతికేస్తుంది. మళ్ళా సంవత్సరంకి వచ్చి నీకు ఈడికి దొరికొస్తా, నీకు వచ్చి చూడు దీన్ని, ఇది బతుకుతుంది ఆల్రెడీ. మళ్ళీ ఇది పైకొయ్యి పూత పూసి మొత్తం తీగనేగా చెట్ల మీదకి వాకుతుంది. అంటే గడ్డ ఊరింది తోముకోవాలని ఎట్లా గుర్తుపట్టాలి మనం? మేము తీయను చూసి కొనం పడతామమ్మా, ఎందుకంటే ఉసుక కదా, ఆల్రెడీ మురగలేదేమో అన్నట్లు ఇక్కడ దొరికొచ్చిన ఆల్రెడీ మురిగిపోయింది. కొంచెం గడ్డ మురిగింది, కొంచెం మంచి గడ్డ వెళ్ళింది. అంటే ఈసారి వానాలు ఎక్కువ ఉన్నందుక జర మురిగింది. అమ్మా పంటలే ఖరాబ్ అయినాయి అంటే ఇది మెయిన్. ఇది భూమి మీద గడ్డ మంచిగా ఉన్నదనుకో పంట కూడా మంచిగా పండినట్లేదు. ఇది గడ్డ ఖరాబ్ అయింది అనుకో చేను కూడా ఖరాబ్ అయినట్టే. ఇప్పుడు చేనులో ఇక్కడ గడ్డ చెప్తున్నా కదా, నేనైతే చూడలేం కదా చేనులో, నువ్వు చేనులో పోయి చూడు, ఇక్కడ గడ్డ ఖరాబ్ అయింది, నీవు ఎట్లుంటి 6 గడ్డలో చూడు చేను ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ గడ్డ తాగుతున్నా అనుకో, నా ఇంటికాడ నా ఫ్యామిలీలో కానీ నా కుటుంబంలో ఎవరన్నా జర్ర పానం కిందికి మీనికి అవుతున్నారంటే చనిపోతున్నారంటే ఆ గంట సేపట్లో ఇక్కడ నాకు తెలిసిపోతుంది. గుంతకడ 2వ గుంతకడ 3వ గుంతకడ ఆటోమేటిక్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం జరుగుతుందంటే ఇక్కడ నాకు గడ్డి వెళ్ళదు, నేను అక్కడే డౌట్ వస్తుంది. అప్పుడే అరే ఇంటికాడ ఏమో ప్రాబ్లం జరిగిందని నేను వెళ్ళిపోవాల్సింది, ఇక్కడ నేను కూర్చున్నాను శనిసేపు, నాకు అర్థం అవుతుంది. దీంట్లో చెప్తే లక్ష్మీదేవి అప్పుడే చెప్తుంది, ఇది గడ్డ ఈ లక్ష్మీదేవి చెప్తుంది, చెంచు లక్ష్మీదేవి మాకు అప్పుడే తెలిసిపోతుంది, అనుభవం అవుతుంది. 2వ గుంత తవ్వగానే 2వ గుంత 1వ గుంత 3వ గుంత చదువుతున్నాం కానీ ఆటోమేటిక్గా ఇంటికాడే ప్రాబ్లం అయింది, మనిషికి ఎవరికో ఆపత్తులు ఉండరు, సాగు బతుకులు ఉన్నారని అప్పుడే చెప్పేస్తుంది. ఇక మాకు ఈడ ఇక సన్నం ఇక పోతున్నదంటే ఇంత తీయ పట్టింది గడ్డి వెళ్తున్నాయి అని ముఖం కింద మీద చూస్తే ఆటోమేటిక్గా మాకు అర్థమవుతుంది. ఇక ఫోన్లో అన్నా చేయాలి, ఇక అరే మీ మంచికి ఇట్లా అయింది అన్నప్పుడు అప్పుడే ఇక డౌట్ వచ్చేస్తుంది, పోవాల్సింది అయితే తెలిసిపోతుంది, దీని మీద అర్థమవుతుంది మాకు. ఈ గడ్డ మీకు లక్ష్మీదేవి, చెంచు లక్ష్మీదేవి అన్నట్టు. చెంచు లక్ష్మి మెయిన్ ఈ అమ్మనే, మాకు ఈ తల్లిని మించింది ఏది లేదు. ఇక అమ్మ తల్లి కనుక్కున్న తల్లి ఎంతనో ఈ భూ తల్లి కూడా మాకు అంత పెద్దదేనమ్మా. దాచుకున్నది ఈ అమ్మనే, మామూలు బతికించింది కూడా ఈ అమ్మని, ఈ గడ్డ మీదనే మేము బతికింది ఈ అమ్మనే, దీని వల్లనే మేము గడ్డ మీకు తిండి పెట్టి పోషించింది. ఇదేనమ్మా నేను, మాకు ఒక 2 ఎకరాల భూమి ఆస్తి సంపాదించింది అంతే, మేము ఖాళీ 2 నెలలు తవ్వింది అంతే. దీని సంపద అంత ఉంది కానీ తినారు. కొందరు ఏమనుకుంటారు అంటే ఇది ఏంది అన్నట్లు ఇట్లా ఇకారం చేసుకుంటారు, కానీ ఈ గడ్డది తెలిసిన వాళ్ళు చాలా మంది తింటారు. ఇప్పుడు నేను ములిమల్కాపురం శంకర్పల్లి దగ్గర కుదరకపోతా, నేను 2 గంపలు ఊళ్ళో ఒక్కటే ఊళ్ళోకి పంపిస్తాను, 2 గంపలు 12 గంటల వరకు తిరిగి 2 గంపలు ఏరక తినపోతే అడుగు అట్లా తింటారు. గడ్డ విలువ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు దీంట్లో మొగగడ్డ ఆడగడ్డ అన్నారు కదా, ఎట్లా అది దాని గురించి ఒకసారి చెప్పండి. అది మోపిలాన్ లేక జర మోటో ఎద్దు లేక, ఇప్పుడు నడవని ఎద్దును ఎంత కొట్టినా అని లాభం లేదు, అది నడిచేట ఎద్దును ఒక దెబ్బ కొడితే పొదసనం దెబ్బ కొట్టుకుని కొడతాడు మా అన్న అట్లా. అది ఇక మోట ఎద్దు లేక మోపిలాడు అంటే ఒక రాయి పడ్డ దెబ్బలిన అని జర ఆపుకుంటాడు, ఆడవిల్లు ఆపుతుందమ్మా, దెబ్బలిందాడే కాలు నొప్పి అయింది నాకు, కాలు బెనికింది అంటాను. అదే మోపిలాడు అయితే అది గెంటుకుంటున్నా కొట్టుకుంటున్నా ఆడ వెళ్ళిపోతాడు. అట్లా దాన్ని అది మోటుగా అది తిండి ఎక్కువ చూడు, దీన్ని ఇట్లా రాసి చూస్తాం, నువ్వు దాన్ని రాసుకో, దాన్ని ఇంకా చాలా తిండి అది. అంటే అది ఎప్పుడు తెంపుతారు? అది సంక్రాంతి వెళ్ళినాక దసరా దీపావళి అప్పుడు తెంపరాది, దాన్ని తెంపము. ఇది మోతి తవ్వము, ఇది ఆడితీగ అనేది. అంటే మొగతీగ ఆడితీగకి ఆకులు చిన్నగా పెద్దగా ఏమైనా ఉంటాయా గుర్తుపట్టండి ఎట్లా? అమ్మ 2 కొనం పడతాం, దానికి ఏమో కాయ కాస్తుంది, దీనికి ఏమో పూత ఉంటుంది. దానికి పూత పుయ్యదు, దానికి పూత అది కాయ ఉంటుంది, ఇదేమో పూత ఉంటుంది పూదియకు, దాన్ని బట్టి కొనం పడతాం. తెలిసిన వాళ్ళు ఏమో అదే అనుకుంటారు, తవ్వుతారు కూడా అట్లా. మొగతీగ తవ్వద్దు దసరా దీపావళి అప్పుడు, ఆడితీగని మాత్రమే దోమాలి, మొగతీగని సంక్రాంతి అప్పుడు దొమ్ముకోవాలి. ఇప్పుడు మనము దసరా దీపావళి అప్పుడు మొదలు పెడితే ఉగాది వరకు గడ్డలు వెళ్తాయి. 15 రోజులు తవ్వుతామా, ఉగాది వెళ్ళినాకనే బంద్, ఉగాది వెళ్ళినాక ఇక తవ్వద్దు, అది రూల్. దవనం ఎండలు వెళ్ళినంత వరకు తవ్వుతాము, దవనం లాస్ట్ ఇయర్ దవనం ఎండలు అంటారు చూడమ్మా, అప్పుడు చిటికెల మాస ఉంటుంది చూడు, అప్పుడు జోరు ఎండలు అంటే ఎండకు పూర నీడకు కూడా కాదు, ఇట్లా చెట్లనే నెంకుతారు, చల్లగా నెంకుతారు చూడు, మార్చ్ ఎండింగ్ వరకు, మార్చ్ ఆఖరి వరకు తవ్వుతారు, అప్పటి వరకు తవ్వుతాం. అప్పుడు 2-3 వానలు కొడితే అప్పుడు ఇవి ఉడకాయి, ఇక అప్పుడు వేజీ తప్పిన మనిషిలాగా అయితే ఇక ఇవి ఉడకవు అసలు తొమ్మి, అప్పుడు ఉడకాయి, ఇక అప్పుడు ఉడకాయి కాయ కనబడుతుంది. అవునా? ఎంత ఉడకబెట్టినా ఉడకదు, నువ్వు తెల్లారు పెట్టినా ఉడకదు.
ఇప్పుడు గడ్డలు తీసుకుంటారు పోతారు, ఎన్ని గంటలు ఉడకబెట్టాలి ఇది? ఇది మినిమం తెలంగాణ 4 గంటలకు లేచి ఉడకబెడితే పొద్దుగాల 6 అవుతుంది అమ్మ దించనీకి. 2 గంటలు 2 గంటలు ఉడకాలి. ఒక మోపు కట్టెలు కావాలి దానికి ఉడకనికనా? ఎందుకని అంతసేపు ఉడకాలి? ఉడకదా? తొందరగా ఉడకదా ఇది? దుంపగా ఇవి వీటిలో లేక ఎర్రగడ్డ లేక కాదు అది. మొరంగడ్డలు అవన్నీ ఉడుకుతాయి బాగానే. ఉడుకుతాయి, అది మనకు లేని రోగాన్ని గెలిస్తుంది. అది మొరంగడ్డలు లేని రోగాన్ని గెలిస్తుంది. ఇది అట్లా అది కాదు. ఇది ఉడకదు అయితే ఎంత ఉడికిచ్చినా. 2 సెగలు 3 సెగలు కావాలి ఉడికేనిక. 2 సెగలు అయితే పక్క. ఇప్పుడు ఈ సంక్రాంతి వెళ్తే 3 సెగలు కావాలి. అప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఉడకనీక, ఎందుకంటే నీరు అంతా గుంచుతుంది. ఇప్పుడు నీరు ఉన్నది, నీరు చాలా ఉంది. ఇట్లా మంచిగా పెరుగు ఇట్లా గట్టిగా అంటే ఇట్లా మెత్తగా వెళ్తుంది మంచిగా. ఆ నీరు అనేది ఇప్పుడు నీరు ఉంది కాబట్టి 2 సెగలకు ఉడుకుతుంది. అప్పటికి 3 సెగలు కావాలి. మోపు కట్టెలు అయిపోతుంది ఖచ్చితంగా. మోపులని మోపు అయిపోతుంది. ఇప్పుడు ఆడవిల్ల మోపు తెచ్చిన ఆడవిల్ల మోపు అయిపోతుంది. ఇప్పుడు ఈ గడ్డలకే ఆడవిల్ల మోపు అయిపోతుంది. అవునా? ఇప్పుడు ఉప్పేసి ఉడకబెట్టాలా? ఎట్లా ఉడకబెట్టాలి ఇది? ఉప్పు అసలు వేయొద్దు, నీళ్ళు ఒకటే వస్తాం. నీళ్ళు ఒకటే పోసి ఉడకబెట్టాలి. నీళ్ళు వస్తాం ఉడకబెడతాం. అంతే. ఇప్పుడు ఉడకబెట్టిన గడ్డ ఎన్ని రోజుల వరకు ఉంటది ఖరాబ్ కాకుండా తిననీక? సాయంత్రం వరకే. సాయంత్రం వరకే. ఇప్పుడు అన్నం వండుకున్న అన్నం పాసిపోతుంది చూడు, ఇది కూడా అంతే పాసిపోతుంది. తప్పిందంటే అయిపోయి పాసిపోతుంది అంతే. 6 గంటల పొద్దుగాల 6 గంటల నుంచి 6 గంటల వరకే. 6 దాటి 8 అయిందనుకో పని చేయదు, పాసిపోతుంది అన్నం పాసిపోయినట్టు. మరి పచ్చిగడ్డ ఎన్ని రోజులు ఉంటుంది? పచ్చిగడ్డ 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు కూడా అది పచ్చిగడ్డ అంటే ఇప్పుడు పొద్దుసానం నైట్ వరకు ఉంటుంది. రేపు పొద్దుగాల అయితే చేదెక్కుతుంది మళ్ళీ. మళ్ళీ ఇది చేదెక్కుతుంది. ఇట్లా ఉంచుకోనిక కూడా లేదు పచ్చిగడ్డని. చేదెక్కుతుంది. తినము పొద్దుగాల అయితే తినము. ఇంత మంచి గడ్డ కదా ఉడకబెట్టిస్తా. రేపు టైం తప్పినాక ఉడకబెడితే చేదెక్కేస్తుంది. ఇది పచ్చిగడ్డను నిల్వ చేసుకోలేము, ఉడికినాక కూడా నిల్వ చేసుకోలేము. అప్పటికప్పుడు తినాల్సిందే. మరి మీరు తవ్వి ఉడకబెట్టి అమ్ముకొని తీసుకుపోయే వరకు టైం ఇప్పుడు సరిపోతుందా? ఈ రోజు దవ్వుతాం కదమ్మా, నైట్ కడిగి పెడతాం, తెలంగాణ లేచి ఉడకబెడతాం. దానికి 2 రోజుల టైం పడుతుంది. ఇప్పుడు శవమైన సచిన శవాన్ని ఇంట్లో అయితే 3 రోజులు పెట్టాం కదమ్మా. 2 రోజుల వరకు అంటే ఏదో మంచిగా చూడగలుగుతాము, దూరంకి వెళ్ళి వస్తున్నారని ఆపుతాం. ఇది 2 రోజుల వరకు ఆగుతుంది. 2 రోజుల వరకు ఆగితే తర్వాత చేదెక్కిపోతుంది. గడ్డ చూడనిక మంచిగానే ఉంటది కానీ మంచి ఎంతనో గలీజ్ అయితే మంచి ఎంత ఖరాబ్ అవుతాడో సచిన మంచి శవం వాసన అట్లా ఆ రకంగా తిన నోట్లో పెట్టాం. అంత అంత విషం అవుతుంది ఇది. అట్లా అవుతుంది. కొందరికి తెలియని వాళ్ళకి ఏమనుకుంటారు అంటే గడ్డ అయితే మంచిగా ఉంది కదా అంటారు. అది మనం వేసుకున్నప్పుడు మంచిగానే ఉంటాం. బట్ట వేసుకున్నప్పుడు ఎట్లా కడతాం, మనమే ఈ కరంగా నడతాం కదా. ఇది కూడా గంతే, దాని విలువ కూడా గంతే ఉంది. అంతేనా? మంచి చనిపోయినాక 1 రోజు అంటే మా శవం మంచిగా ఉంటుందమ్మా. 2వ రోజు నాడు ఎట్లా ఉంటాడు, వాసన పట్టినాక నీవు కూడా బట్ట పెట్టవచ్చు, నేను కూడా బట్ట పెట్టవచ్చు. అట్లా బట్ట పెట్టకుండా ఉండాలంటే దాన్ని మంచిగా ఉన్నప్పుడు ఉడికిన అన్నం మంచిగా ఉన్నప్పుడు వేసుకొని తింటేనే కడుపు నిండా తింటాం. ఇప్పుడు టైం దాపి తినాలంటే ఆకలి తగ్గినాక అన్నం ఎందుకు దుబ్బతినాక నీళ్ళు ఎందుకు అన్నట్ల దాని టైం ప్రకారంగా తింటేనే ఇంత తినగలుగుతాం. టైం దాపి తింటే తినాం కదమ్మా. దీన్ని కూడా అంతేనా? ఇప్పుడు ఇది తవ్వేది కూడా కొంచెము మీరు చేపించుకున్నారా? ఇది తవ్వనీక సొంతంగా మేము చేపించుకున్నామమ్మా. అంటే ఇది సపరేట్ మీరు చేపించుకురు? మేమే చేపించుకున్నాం. అంటే ఇది తవ్వనీకనే, చెంచుగడ్డలు తవ్వనీకనే చేపించుకున్నారు. ఇప్పుడేమో ఇదేమో ఏళ్ళు కొడతానికి. ఇప్పుడు ఇది లేకపోతే ఇది ఆపది కదమ్మా. అవును. ఇది దీనికి బిగు, ఇది ఇంతవరకు ఉంది. ఇప్పుడు బిచ్చ ఇది ఇంతవరకు దిగింది. దీని వల్ల ఇది ఏడికి వచ్చింది కదా, ఇంతవరకు కిందికి రానియది. నా తొడల మేరను ఓడుస్తా. ఇక ఇది కిందికి రానియది. ఇది ఏంటిది అంటే దీనికి మన నడుముకు మనం బట్ట సీర కట్టుకుంటే అడవిలోకి ఎట్లా నడుముకు ఇది అట్లా దీనికి బిగు. ఇదేమో ఉంగరం దీనికి కింద. ఇది జారకుండా ఒకవేళ ఇది ఉసికిందంటే కాళ్ళ మీద పడితే కాళ్ళ కథలకి వెళ్ళిపోతుంది. ఇది ఒక మనకు ఆడవిల్ల మోపిలానికి దాపి ఎట్లనో ఇది ఆనవాటేది నడుముకు ఇప్పుడు వేసుకున్నట్ల పాయింట్ వేసుకున్నట్ల ఇది దీనికి బిగు. ఇది ఆపేది. ఇది ఏదో ఛాతి లేక దీనికి. దీని బిగు మీద అవుతాం. దీన్ని ఏమంటారు? పారనే అంటారు. ఈ చెంచుగడ్డలు దోవనీకనే తయారు చేసుకున్నారు. ఇప్పుడు మీ ఊర్లో ఈ చెంచుగడ్డలు తవ్వుకొని అంటే దసరా పండుగ వెళ్ళిపోయినాక చెంచుగడ్డలు తవ్వుకొని ఎంతమంది జీవనాధారం పొందుతున్నారు? అమ్మా ఇప్పుడు మేము ఇంట్లో 4, 5, 6 మంది 7 మంది ఉన్నాము. 7 మంది నేను ఒక్కనే నడుపుతా సంవత్సరం పొద్దు. దీని మిన్నే చెంచుగడ్డల మిన్నే. ఇప్పుడు 2 తమ్ముళ్ళను 2 కొడుకులను 2 భర్త భార్యలను ఇట్లా దీని మీద పరిస్థితి. ఈరోజు మంతాడు పంపించిన
గడ్డలు ఉడకబెట్టి పంపించారు. అంటే ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతమంది తోముకుంటారు? ఇప్పుడు లేదంటే కూడా 300 మంది తవ్వేటోళ్ళే ఉంటారు. 300 మంది తోముతారు. మరి సరిపడినంత గడ్డ ఉందా ఇప్పుడు ఈ కంచెల? ఇక్కడమ్మా ఉన్నది, ఇటేళ్ళు లేదమ్మా ఉన్నది. ఓకే, సరిపడినంత మీ కుటుంబాలకు సరిపడినంత గడ్డ వెళ్తుంది. ఇది ఇక్కడ దొరకపోతే స్టేడియం, కుడుగుంట, బషీరాబాద్, అక్కడ నమిలియా, ఇక్కడ కర్ణాటక చాదిపురము, ఆడిక్షల్రా, ఇక్కడ మళ్ళీ చించెల్లి, అయినెల్లి, తుమ్ముకుంటా, చాంగ్లేరు, మన్నెకెళ్ళి వరకు పోయి తోముకొస్తారు. అంటే ఏ టైంలో తోముతారు? ఇది మంచి గడ్డ వెళ్ళాలంటే పొద్దున పూట వెళ్ళిపోతారా? పొద్దుగాల 6 గంటలకు పోతారమ్మ. ఇప్పుడు శాతగానోడు ఏం చేస్తాడంటే పొద్దుగాల నసుకులో పోతాడు, 6 గంటలకు పోతాడు. ఏ టైం వరకు నేను తవ్వతానా అని పొద్దుగాల వెళ్ళిపోతాడు. కొద్దిగా రక్తం ఉన్నోడు ఏమనుకుంటా అంటే 4 గుంతలు 10 గుంతలు తవ్వేటాడు, 4-5 గుంతలు తవ్వుకొని రానా అని 1 గంట లేట్ అయిపోతాడు. 9 తిన్నాక పోతాడు, మంచి యథార్థంగా పోయి తవ్వుకొస్తాడు. ఇప్పుడు నాస్టోడు అంటే తెలిసినోడు అంటే 4 వంకల తిరిగినోడు అయితే ఈ పలానా జాల గడ్డ కొడుతుంది అని తవ్వుకొని తొందరగా వస్తాడు. ఇదైతే మీకు కుటుంబానికి అయితే ఒక ఆసరా, ఎందుకంటే మీకు అంత వానాకాలం పంటనే ఉన్నట్టుంది. ఇప్పుడు భూమిలో చేన్ల పంట వేస్తే ఎట్లనో ఇది అంతే చూడమ్మా. ఇప్పుడు ఈ అరతికి సంచిలో అరతిలకు ఇప్పుడు సంచిన ఎత్తులు నింపుకపోయి అరతిలు వేస్తే 10 రూపాయలు వస్తే ఇంటికి నూనె బత్తెం ఎట్లా వేసుకుంటాము అది ఉన్నదంటే మా ఇంట్లో బత్తెం ఉన్నట్టే. వానాకాలం పంటతో పాటు తర్వాత ఇది మీకు ఆర్థికంగా ఆదుకుంటుంది గడ్డ, అంతే కదా లాలయ్య గారు? ఓకే లాలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్ గారు, మీ అన్నయ్య లాలయ్య గారు చెంచుగడ్డల గురించి చాలా విషయాలు చెప్పారు. భూమిలో పుట్టిన లక్ష్మీదేవి లాగా మీరు చెంచుగడ్డను చూసుకుంటామని చెప్పారు కదా, మీ ఉపాధికి ఎట్లా దోహదపడుతుంది చెంచుగడ్డ అనేది మీ మాటల్లో కూడా ఒకసారి చెప్పండి. ఉపాధి కంటే చూడు మేడం, మా అమ్మ నాయన తాత ముత్తాతల నుంచి మేము గడ్డ మీదనే ఆధారపడి బతికినాం. మా నాయన కానీ మా తాత కానీ మా నాయనని నడిపిండు, మా నాయన మమ్మల్ని నడిపిండు. ఇప్పుడు మేము 4 పిల్లలం కూడా, 4 మో పిల్లలం, 3 ఆడపిల్లలు. మేము ఈ గడ్డ మీదనే ఆధారపడి బతికిపించాను మా నాయన. మేము ఈరోజు చిన్న చదువుకున్నంటే కూడా ఈ గడ్డ పైననే. ఇప్పుడు ఈ గడ్డల్లో చాలా రకాలు ఉంటాయి అంటారు కదా, ఏమేమి రకాలు ఉంటాయి? కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని ఏమో ప్రమాదకరమైనవి అంటారు కదా. ఈ ప్రమాదకరమైన ఎట్లుంటాయి అంటే చెప్పున్నా మేడం, సేమ్ వీటి లాగానే ఉంటాయి. సేమ్ వీటిని తీయరాదు పెట్టరాదు, సేమ్ ఇదే కలరు, ఇదే మోటివేట్, ఇట్లే సేమ్ ఇదే ఉంటాయి. కానీ తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ఈ వీటి మీద మా చెంచు జాతికి అవగాహన ఎక్కువ. అవును, ఆ తీగ ఎట్లుంటది, ఆ గడ్డ ఏడ పుడుతుంది, ఎట్లుంటది, ఏ ఓగుపోటు పుడుతుంది, ఏ చెట్టు పైన వాళ్తుంది, ఈ మాకు ఎక్కువ అవగాహన ఉంటుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే దీనికోసం అంటే ఇదే చెట్టు కదా, ఆయన దొవ్విండు కదా, ఇదే చెట్టు కదా అనేసి దొవ్వేసి ఇలాంటివి వెళ్తాయి. ఇలాంటివి వెళ్ళి మా లేకనే చేసుకొని ఉడకబెట్టుకొని తిని వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు, చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మేడం వీటి వల్ల. అంటే దొరకబెట్టుకోవాలి ఖచ్చితంగా, చెంచుగడ్డ అని కన్ఫర్మ్ అయినాకనే ఉడకబెట్టుకోవాలి. మీకేమో వెనకటి నుంచి ఆ జ్ఞానం ఉంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. కొత్త వాళ్ళు అయితే భూమిలో నుంచి తీసిన ప్రతి గడ్డ ఉడకబెట్టి తింటే ప్రమాదకరం మేడం, చాలా ప్రమాదకరం. మనం గుర్తుపట్టాలి, మనం గుర్తుపట్టి దవ్వుకునాలి. లేకుంటే ఇదే చెట్టు లాగా ఇంకో చెట్లు ఉంటాయి, 2 చెట్లు ఉంటాయి, అవే అని ఇవే అనుకొని వాటిని దవ్వి తిన్నాం అనుకో అంటే ఆకులు కూడా అట్లే ఉంటాయి, ఆకులు కూడా సేమ్ ఉంటాయి. 3-4 ఆకులు, ఇట్లా 5 ఆకులు కూడా ఉంటాయి. మనకు దీనికి చెంచుగడ్డకు సంబంధించిన తీగకి ఎన్ని ఆకులు ఉంటాయి? 5 ఆకులు ఉంటాయి మేడం. 5 ఆకులు ఉంటాయి. 5 ఆకులు ఉంటాయి. మొగగడ్డ ఆడగడ్డవి సపరేట్ ఉంటాయి. ఈ ఆడదానికేమో పువ్వు పూస్తుంది మేడం, మగ చెట్టు కంటే ఇట్లా కాయలు చిన్న కాయలు కాసినాయి. వాటి మగ చెట్టు అంటే కొంచెం లేట్ గా దువ్వాలి వాటిని. ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు దువ్వకూడదు, ఫస్ట్ స్టార్టింగ్ లో దువ్వకూడదు. దానికి అంటూ ఒక టైం ఉంటది, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు టైం ఉంటది. దాని టైం బట్టి దాన్ని కూడా దువ్వుకుంటే తినొచ్చు. ఇప్పుడు అరుణ్ గారు, ఒక మనిషి ఇప్పుడు పొద్దున వచ్చిండు అనుకోండి, 6 గంటలకు వచ్చిండు అనుకోండి, ఒక రోజు మొత్తం వల్ల ఎన్ని గడ్డలు దొంగగలడు మేడం? తీగని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు తీగ ఎట్లుంటది అంటే దబాయించి మీద తీగ పట్టింది అనుకో మేడం, అది ఎండిపోయి తీగ పట్టి దబాయించి ఉండాలి. తీగ తీగ మీద కొద్దిగా ఉన్నది అనుకో, కింద గడ్డ కూడా కొద్దిగా ఉంటుంది. తీగ ఎంత వాడితే కింద అంత గడ్డ ఊడుతుందా? పిల్ల తల్లికి తల్లి ఆడదాన్ని ఉడతాయి. ఒకే జాగాలో కూడా పెద్ద ఇన్ని కావచ్చు, అట్లా ఉంటది. మనకు తీగ దొరికిన దాన్ని బట్టి గడ్డలు వెళ్తాయి. ఇప్పుడు ఒకటే తీగ ఉన్నది అనుకో, ఇట్లా ఒకటే పోతుంది కిందికి, ఒకటే పోతుంది. తీగ పెద్దింతుని 2-3 తీగలు ఇట్లా పడ్డాయి అనుకో, ఇట్లా
ఇక ఆడ ఇన్ని ఉంటాయి ఇట్లా ఒకటేసారి బస్తా నిండొచ్చు, ఒక గంటల బస్తా నింపవచ్చు. అంతేనా? నింపవచ్చు ఒకటే చాలు, మళ్ళీ ఇంకో గుంత దువ్వని అవసరం లేకుండా. ఒక సీజన్లో ఎంత సంపాదించవచ్చు అందాదా? చూడు మేడం, సంపాదించాలనుకుంటే ఇది మనం కేజీని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు మనం ఉడికితే ఇది ఇప్పుడు ఇట్లున్నది మేడం, ఇది ఒక 1/2 కిలో ఉంది. ఉడికితే ఒక 2 ఇంచులు పెరుగుతుంది నీరు బట్టి. దాన్ని బట్టి కిలో లెక్కన అమ్ముతారు. కిలో లెక్కన 200 కిలో. ఒక మంచిగా గడ్డ పిండి లెక్క మంచిగా ఉన్నది అనుకో 300 400 ఇట్లా అమ్మేస్తారు. దాన్ని బట్టి ఇన్కమ్ ఉంటుంది. అందాదా మంచి ఆదాయమే వస్తుంది అప్పటి నుంచి కూడా. ఇది మంచిగా అన్నిటికీ పనికొస్తుంది మేడం. ఆరోగ్యాలకు ప్రతి ఆరోగ్యం ఇట్లా ఎంత అంటే మంచి మంచి డాక్టర్లు చెప్తుంటారు ఇట్లా పథ్యం చేయాలి అని కూడా చెప్తుంటారు కదా మేడం. ప్రతి పథ్యం అనేది కాదు, ప్రతి ఒక్కరు తినవచ్చు ఈ గడ్డని. ప్రతి ఒక్కరు అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇది పెడితే ఇంకా చాలా యాక్టివ్గా అవుతారు. ఇప్పుడు కర్రపెండలం లాంటివి కూడా చాలా ప్రాంతాల్లో పండిస్తారు కదా, వాటితో సగ్గుబియ్యం చేస్తారు చూడండి. మరి వీటిని కూడా మీరు ప్రాసెసింగ్ చేసి ఏమన్నా నిల్వ కాలం పెంచవచ్చు కదా? ఏమైనా అధికారులను అడిగి సైంటిస్టులను అడిగి సలహాలు తీసుకొని నిల్వ కాలం అంటే వీటి నుంచి ఏమన్నా ఉత్పత్తులు తయారు చేస్తే దాని పోషకాలు పోకుండా ఉంటుంది కదా, అది ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది కదా. అట్లా అడిగిర్రా ఎవరినైనా? ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి కూడా చూపించినాం మేడం. ఇది కొంతవరకే దాని టైం బట్టి పనిచేస్తుంది. అదే ఎందుకంటే ఇది 2 రోజుల వరకే పచ్చిగడ్డ ఉంటుంది, ఉడకబెడితే సాయంత్రం వరకు ఖరాబ్ అవుతుంది అంటారు కదా. ఒకటి ఏంటంటే సాయంత్రం పొద్దు స్నానం దోవుతారు మేడం. ఈరోజు పొద్దుగాల నుంచి దోతే 4 గంటలకు లేచి 5 గంటలకు పెట్టినాం అనుకో మేడం, పొద్దుగాల 6 గంటల వరకు ఉడికేస్తుంది మంచిగా. మంటలు కింద మంట పెడితే ఉడికేస్తుంది. అప్పటి నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5 నుంచి 6 గంటల వరకు పనిచేస్తుంది. అవతల పని చేయదు. ఈ పాసిపోయినట్ల వాసన మక్కుమక్క వాసన వస్తుంది. ఇక అప్పుడు పనికిరాదు. అంటే దీని నుంచి అంటే ఇప్పుడు సగ్గుబియ్యం లాగా అట్లా చేయనిక లేదా? ఇప్పటి వరకు అలాంటిది ఏం చేయలేము మేడం. ఏం చేయలేము. మాకు అంటే ఇక తిన్నాం, కడుపుకు తిన్నాం, కానీ ఇట్లాంటి ప్రయోగాలకు మాత్రం చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఇది కూడా దుంప జాతే కదా, ఈ దుంపని మనం ఇంకా ఎట్లా ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు చూడు మేడం. మాకు మా తాత ముత్తాతల నుంచి అయితే సూపర్ మేడం. మేము తిని బతికి ఇంత గట్టిగా మంచిగా ఉన్నామంటే చెంచుగడ్డే. చాలా మందికి నాతో పాటు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా మేడం, వాళ్ళకు కూడా తీసుకుపోయి ఇస్తుంటా. మా క్లాస్మేట్లో అప్పుడు నేను చదువుకునే రోజుల్లో 8th 10th దగ్గర చదువుకున్నా మేడం నేను. మా క్లాస్మేట్లో మా వాళ్ళు ఏమో అవి తీసుకొస్తే నేను ఇవి తీసుకుపోతుంటే, నాకు వాళ్ళు అవి పెడుతుంటే నేను ఇది పెడుతుంది. వాళ్ళు తెచ్చినాయి వాళ్ళు పెట్టేది, చెంచుగడ్డలు పెట్టేది. కానీ సూపర్ ఉంటుండే మేడం. కొంతవరకు మా నాయన ఈ గడ్డలు అమ్మి సంపాదించి నన్ను చదువుకునే 8వ తరగతి వరకు చదివించిండు ఈ గడ్డల మీద. కష్టపడి మా నాయన దూక రావాలి, మా అమ్మ అమ్మక రావాలి. అట్లా నలుగురు మోపిల్లలం, 3 ఆడపిల్లలు అట్లా నడిపేసిన మమ్మల్ని ఈ గడ్డల మీదనే. అమ్మడం అంటే ఎక్కువ ఎక్కడ మన వికారాబాద్ తాండూరు? ఇక వికారాబాద్ తాండూరు ఎక్కడ అంటే ఎక్కడ మేడం. ఇప్పుడు ఈ రోజు ఈ గల్లీకి పోయినాం అనుకో, రేపు ఇంకో గల్లీకి వాళ్ళు తింటారు కదా మేడం. మనసు కొడుతుంది. ఇంకో గల్లీకి మళ్ళీ అదే గడ్డ ఇంకా మళ్ళీ 2 రోజులు అయినాక ఆడిపోయినా మళ్ళీ వాళ్ళు కూడా తినేస్తారు. డిమాండ్ అయితే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మంచిగా ఉంది, మంచి డిమాండ్ ఉన్నది మేడం. దీనికైతే గడ్డ తిరుగులేని గడ్డ. ఎక్కడ ఇది తినొద్దు అనేది ఎప్పుడు మమ్మల్ని అనలేరు. ఒక మాట వేరేలతో మేము అనిపించుకోలేదు. మా తాత ముత్తాతల నుంచి మేము తిన్నాము మంచిగా. ఈ రోజు యాక్టివ్గా ఉన్నామంటే దీని వల్లనే మాకు. అయితే మీ పాలిట ఒక కల్పవృక్షము అంటారు చూడు మేడం, మీరు అక్కడ పెద్ద పెద్దలు అంటుంటారు కల్పవృక్షం ఇట్లా ఉంటది ఇట్లా ఏది అదే. మాకు ఇది కల్పవృక్షం. అరుణ్ గారు చాలా థ్యాంక్స్ మీకైతే. ఎందుకంటే మాకు అసలు చెంచుగడ్డ ఎట్లా ఉంటుంది, దీంట్లో ఆడ చెట్లు ఉంటాయి, మొగ చెట్లు ఉంటాయి అని చూపించిరు, తొవ్వి చూపించిరు, ఉడకబెట్టిన గడ్డ ఇచ్చిరు తిననిక. ఇంత మాకు అసలు ఈ గడ్డ గురించి అవగాహన కల్పించినందుకు మీకైతే కృతజ్ఞతలు. తిన్నారు కదా మేడం, ఎలా ఉంది? మంచిగా ఉంది. అది మేము చిన్నప్పటి నుంచి తిన్నాం, మీకు కూడా తిని పెట్టినాం. మమ్మల్ని కూడా పోయినాక కూడా యాడ్ చేయండి, చేస్తాం. మా గడ్డ గురించి కూడా పబ్లిక్ చెప్పండి మేడం, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది మేడం. నిజమే సూపర్ ఉంటుంది, తినొచ్చు. మంచిగా చక్కెరలో కలుపుకొని పాలలో కలుపుకొని ఆరోగ్యం. అదే కదా, పసిపిల్లల నుంచి ఎవరైనా తినొచ్చు అని చెప్పారు కదా. పసిపిల్లల నుంచి ఆడపిల్లలు ఇట్లా డెలివరీ అయిన
వాళ్ళకు కూడా మొత్తానికి అన్నిటికీ ఆయుర్వేదిక్ సూపర్. ఇప్పుడు మా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయినాక చాలా మందికి తెలుస్తుందిలేండి. ఇది మందు లేనిది. ఇప్పుడు వ్యవసాయంలో పంటలలో మందు చల్లుతుంది మేడం. ఇప్పుడు దీనికి ఇక్కడ మందు ఎక్కడ మేడం? కాదు నీళ్ళు అడవిలా అంతే, భగవంతుడు ఇచ్చిన పంట అనుకోవచ్చు. దీనికి భగవంతుడు ఇచ్చిన పంట ఇది. మేము చిన్నప్పటి నుంచి ఇది దీన్ని బతుకుతామంటే ఏ రోగాలు లేకుండా బతుకుతున్నాం మేడం. మొన్న కరోనా వైరస్ వచ్చింది. అవును, మా వాళ్ళు ఒక్కరికైనా కరోనా వచ్చిందేమో చూపియండి, నేను చూపిస్తా, నేను అడుగుతా, మొత్తం మందిని అడుగుతా. అంతేనా? అంటే మీరు తినే తిండి బలవర్ధకమైన తిండి, అది కాక ఇట్లాంటి దుంపలు కూడా మీరు ఎన్నో ఔషధ వాల్యూలు ఉన్నాయి తింటారు కాబట్టి మీరు మీ ఆరోగ్యానికి ఇవే కారణం అని చెప్పొచ్చు. ఒక్కరికి మేడం కరోనా అనేది లేదు, గిట్లా అయ్యి ఒక రోగం వచ్చి చనిపోయింది అనేది లిస్ట్ లో లేదు మీ ఊర్లో మొత్తం వల్ల, మా చెంచు కుటుంబాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చెంచు కుటుంబాలకు ఆకలి తీర్చే తల్లిగా, ఉపాధినిచ్చే కల్పవల్లిగా ఈ చెంచుగడ్డల సేకరణ ఉంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, అనంతగిరి అటవీ ప్రాంతం నుండి.